ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇశ్రాయేలీల తిరుగుబాటు, వారికి శిక్ష అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. 7 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ దేశమును అపవిత్రము చేసిన ఆయా తరగతుల ప్రజల గురించి మనం చూస్తాం. దేశమును అపవిత్రం చేసిన ఆయా తరగతుల ప్రజలు మనం చూస్తాం. యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఏలికలు, ప్రవక్తలు, వీరిని 3 భాగాలుగా మనం అనుకోవచ్చు. 1 యాజకులు, ప్రవక్తలు, 2 ధర్మశాస్త్రోపదేశకులు, 3 ఏలికలు అంటే రాజులు, పెద్దలు. వీరు దేశాన్ని అపవిత్రం చేసినటువంటి వారు. యాజకులు, ప్రవక్తలు దేవుని పరిశుద్ధతను చూపించాలి, బలులు అర్పించాలి. యాజకులు, ప్రవక్తలు దేవుని పరిశుద్ధతను చూపించాలి. 2వది వారు బలులు అర్పించాలి. 3వది వారు దేవుని వాక్యమును కూడా బోధించాలి. ఈ 3 పనులు వాళ్ళే. యాజకులు దేవుని పరిశుద్ధతను చూపించాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన పరిశుద్ధతను జనుల మధ్య వారు ప్రదర్శించాలి. అందుకే యాజకునికి ప్రత్యేకమైన వస్త్రాలు, సేవ చేసేటువంటి వారికి ప్రత్యేకమైన వస్త్రాలు పాత నిబంధనలో, నిర్గమకాండంలో దేవుడు వారి కొరకు ప్రత్యేకమైన వస్త్రాలు చేయించారు. ఎందుకనంటే ప్రజలు దేవుణ్ణి చూడలేరు. యాజకులు దేవునికి ప్రతినిధులు, వారు మధ్యవర్తులు. యాజకులు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. పాత నిబంధనలో విమోచకుడికి సాదృశ్యం. కాబట్టి వారు దేవుణ్ణి ప్రదర్శించేవారు. 2వది బలులు అర్పించేవారు. నిత్యము బలులు అర్పించారు. నిత్యము. 3వది దేవుని బోధ కూడా వారు చేయాలి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. ఇశ్రాయేలీల చరిత్రలో భక్తి విషయంలో వీళ్ళ ప్రథములు అన్నమాట. అయితే ఈ యాజకులు, ప్రవక్తలు చెడిపోయారు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం.
ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. నా మందిరములో వారి చెడుతనము కనిపించింది అంటున్నారు ప్రభు. 5వ అధ్యాయం 31వ వచనం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు కూడా ఇష్టం. దాని ఫలం పొందినప్పుడు మీరేం చేస్తారంటారు. 6వ అధ్యాయం 13వ వచనం. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. కాబట్టి క్రీస్తు పరిశుద్ధతను చూపిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రచురించేవారు వారు. కానీ వాళ్ళు దేశాన్ని అపవిత్రం చేశారు. రెండవది ధర్మశాస్త్రోపదేశకులు. వీరు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. క్రొత్త నిబంధనలో కూడా వీరిని గూర్చి మనము చూస్తాం. వీరు సాధారణంగా యాజకులలో, ప్రవక్తలలో ఏర్పాటు చేయబడినవారు. కానీ వీరు ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. ధర్మశాస్త్ర విషయంలో అనేకులను వీరు అభ్యంతరపరిచారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారు. వారి యాజకులు కూలికి బోధిస్తున్నారు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్తున్నారు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదని అనుకుంది. చూడండి, ప్రవక్తలు, యాజకులు, ప్రధానులేమో లంచగొండులు. యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదే చెబుతున్నారు. ఇట్టి వారిని గూర్చి ప్రభువు మత్తయి సువార్త 23లో చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, వాళ్ళు మోషే పీఠము యందు కూర్చుంటారు. వారు మీతో చెప్పినవన్నీ మీరు అనుసరించి గైకోండి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకండి, వారు చెప్పుదురే గాని చెయ్యరు అంటారు. కాబట్టి సంఘ సత్యములను త్రోసిపుచ్చేవారు అనమాట. వీళ్ళు రాను రాను దైవిక సత్యాన్ని మార్చేశారు. సత్యమైనటువంటి వాక్యాన్ని వక్రీకరించారనమాట. వారే దుర్బోధకులు. రోమపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటల మనస్సులను మోసపుచ్చుదురు. దుర్బోధకులన్నమాట. సత్యమైనటువంటి బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకాలు కలగజేస్తారు.
వారి కడుపుకే వారు దాసులు. ఇంపైన మాటలు, ప్రియమైన మాటల వలన చాలామందిని మోసం చేస్తారు. వీళ్ళ దుర్బోధకులు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు, ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండు అంటారు. 19వ వచనంలో చూస్తే అదే అధ్యాయం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడతారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతారు అంటారు. కాబట్టి దుర్బోధకుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్బోధకుల విషయమై. ఇంకా మూడవది, మరి దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా బోధిస్తున్నటువంటి బోధలు దేవుని వాక్యానుసారమా కాదా అనే విషయాన్ని మనం పరిశీలించాలి. బోధిస్తున్నటువంటి వాక్యాలు, బోధలు ఇవన్నీ వాక్యానుసారమేనా, సత్యానికి సరిగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా అనే విషయాన్ని మనం కూడా పరిశీలించాలి. బెరయా పట్టణస్థుల్లాగా. బెరయా పట్టణస్థులు ఏం చేశారు? బెరయా పట్టణస్థుడు దేవుని యొక్క వాక్యం అలా ఉందో లేదో పౌలు గారు చెప్పింది పరిశీలించారంట. అపొస్తలుల కార్యములు 17:11 మనం చదువుతాం. వీరు తెస్సలోనికైలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి. ఎంత గనులో చూడండి వాళ్ళు. బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు అన్నమాట. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఎలా అంగీకరించారు? పౌలు, శీల వారు చెప్పిన సంగతులు అలాగే ఉన్నాయా లేవా అని లేఖనాల్లో పరిశోధించారు. లేఖనం ఎలాగ చెప్తుందా? పూర్వముందున్న ప్రవక్తలు ఎలాగ చెప్పారా? ఆ లేఖనానికి వీళ్ళు చెప్పే బోధ సరిపోతుందా లేదా అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ఇంకా వీళ్ళకి పని పాట ఏం లేదా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే, వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూనే దేవుని వాక్యానికి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. మరి నేటి దినాల్లో క్రైస్తవ్యం ఎలా ఉంది? 24 గంటలు 365 రోజులు, 7 రోజులు 365 రోజులు విశ్వాసుల స్థితి ఎలా ఉందంటే, ఎంతసేపు లోకం, శరీరం, కుటుంబం, బిడ్డలు, భార్య, భర్త, బంధువులు, స్నేహితులు, ఎంటర్టైన్మెంట్, ఖాళీ దొరికితే అక్కడెక్కడికి వెళ్ళి రావడం. అసలు ఆధ్యాత్మిక చింతన ఎక్కడ ఉంది క్రైస్తవుడికి? మరి వాక్యం కదా మనల్ని బ్రతికించేది, వాక్యం కదా మనల్ని రక్షించేది, వాక్యం కదా మనల్ని దేవునితో మమేకం చేసేది, వాక్యం కదా నిన్ను విమోచించేది. వాక్యమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల కదా. మరి ఆయనకి విలువేది, ప్రాధాన్యత ఏది? కాబట్టి బోధ సరైనదో కాదో అనేది వారు పరిశీలించారంట. వాక్యాన్ని అంగీకరించడమే కాదు, లేఖనాలు పరిశోధించి అలా సరిపోతుందా లేదా అని చూసి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. మనం కల్పించబడిన ప్రతి బోధకి ఎటుపడితే అటు పరిగెడతాం. కల్పించబడిన ప్రతి బోధకు లొంగిపోతాం. ప్రతి బోధకి
కల్పించబడిన ప్రతి ఉపదేశానికి లొంగిపోతాం. ఎంతసేపు లౌకికమైన వాటి మీదే మన ధ్యాస. భౌతికమైనటువంటి అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద మన ధ్యాస ఉంటుంది. అది అక్కడంటే అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, మనం కూడా అక్కడికి వెళ్దాం. దేనికోసం? వాక్యం కోసం కాదు, అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, మేళ్ళు కోసం, ఉపకారాల కోసం. ఇది క్రైస్తవుల వెంపర్లాట. ఎంతసేపు ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంపదలు, వెండి బంగారాలు, ఇవే ఎక్కువైపోయినాయి క్రైస్తవులు. అది కాదండి, మనం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. సత్యవాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న వాక్యం మరి ఇతరులు బోధిస్తున్నప్పుడు అది సరి అయినదా కాదో తెలుసుకోవాలి, గ్రహించాలి. అలా పరిశీలించాలన్నమాట. మూడవది ఏలికలు. ఏలికలు ఆనాటి సమాజాన్ని, అంటే దేశాన్ని అపవిత్రం చేశారు. ఏలికలు అంటే రాజులు. ఆనాటి సమాజంలో ఉన్న రాజులు చూడండి, ఇశ్రాయేల్ దేశాన్ని, యోధా దేశాన్ని ఒక 40 మంది రాజులు పరిపాలన చేశారు. మంచివారు చాలా తక్కువ. దేవుని హత్తుకుని దేవుని వాక్య ప్రకారం నడిచిన వాళ్ళు చాలా తక్కువ. కానీ దుర్మార్గంగా ప్రవర్తించిన వారు ఎక్కువ మంది. ఏలికలు. మనం రాజుల చరిత్ర, దినవృత్తాంతాల గ్రంథం ఇవి చదివితే మనకు బాగా తెలుస్తుంది. ఆ రాజులు ఎంత భయంకరంగా ప్రవర్తించారో, ప్రజలను ఎలాగ తప్పు త్రోవలో నడిపించారో, ప్రజలను ఎలాగ దేవునికి దూరం చేశారో, దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించారో, దేశాన్ని అంతటిని విగ్రహారాధనతో ఎలా నింపేశారో మనం రాజుల చరిత్రలో చూడవచ్చు. మరి ఈనాడు సంఘ పెద్దలకి ఇది గొప్ప మేల్కొలుపు. పెద్దలుగా ఉన్నటువంటి మనం మన మాదిరిని మన స్థానిక సంఘముల్లో ఎలా కనుపరుస్తున్నాము, ఎలా ప్రదర్శిస్తున్నాం, అది ముఖ్యం. అందుకే పేతురు పత్రికలో అంటారు, పేతురు గారు తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు. దేవుడు కొంతమందిని మనకు అప్పగించాడు. వారిపైన నేను ప్రభువుని, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పినట్టుగా అందరూ చెయ్యాలి, నేను చెప్పినట్టుగా చేస్తేనే ఉండండి, లేకపోతే అవతలకు పోండి. ఇలా ఉండమనలేదు దేవుడు. మందకు మాదిరులుగా ఉండాలి. నేను ఎలా ఉంటే మీకెందుకు? దేవుని వాక్యం ఇలా చెప్తుంది, వినండి అంటే మన మాట వినరు. నా పర్సనల్ గొడవలు నీకెందుకు అంటే కుదరదు. ఎందుకని? మన సంఘానికి పెద్దను, సంఘంలో దేవుని పనిలో వాడబడుతున్నవారు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాక్యం బోధించేవాళ్ళు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, సేవలో సహకరించేవాళ్ళు కానీ, ఎవరైనా సరే మనం మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు దగ్గర మొట్టమొదటి లెక్క మనమే చెప్పాలి, మన గురించి చెప్పాలి, మనకు అప్పగించబడినటువంటి విశ్వాసులను గురించి కూడా చెప్పాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకుడు ఏం చేయాలి?
విశ్వాసుల కొరకు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి సంఘ పెద్దలు ఎవరైనా సరే, వారు సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, లేకపోతే వాక్యాన్ని బోధించే పరిచారకులు కావచ్చు, లేకపోతే పరిచర్య చేసేటువంటి పురుషులు స్త్రీలు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, మందిర పని చేసేవాళ్ళు కావచ్చు, సువార్తలో ఏకీభవించేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దైవ ప్రతినిధులు. సంఘ పరిపాలన విషయంలో పవిత్ర ప్రవర్తనతో వాళ్ళు పాలించాలి. పవిత్ర ప్రవర్తనతో వాళ్ళు పాలించాలి. సంఘ పరిపాలన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పౌలు గారు అంటాడు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మరి వీళ్ళు ఈ రీతిగా దేశాన్ని అపవిత్రం చేశారు. యాజకులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రోపదేశకులు, ఏలికలు వీళ్ళ దేశాన్ని అపవిత్రం చేశారు. కనుక వారికి శిక్ష అంటున్నాడు. కనుక వారికి శిక్ష. ఏంటా శిక్ష? 9వ వచనం 12వ వచనం, కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యం ఆడేదను. ఇది యెహోవా వాక్కు. దేవుడు ఏం చేస్తారట? వ్యాజ్యం ఆడతాడు. ప్రేమించే దేవుడు వ్యాజ్యం ఆడతాడు. 12వ వచనం, ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు? ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము అంటాడు. కంపించాలంట, పాడైపోవాలంట, బొత్తిగా పాడైపోవాలి. ఆకాశం కంపిస్తే ఏమవుద్ది? ఈ సర్వలోకం నాశనం అవుద్ది. ఆకాశం కంపిస్తే ఈ సర్వలోకం నాశనం అవుతుంది. కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. నిజమే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపాత్మల మీదకి రాబోయేది నిత్య నరకాగ్ని. మరి దేవుని బిడలుగా మనకు ప్రస్తుతం ఏ దీవెన లేకపోవడం, పరలోకంలో నష్టపోవడం, బహుమానం కిరీటం లేకుండా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశాన్ని అపవిత్రం చేసిన ఆనాటి యాజకులు, ప్రవక్తలు, ఏలికలు, అలాగే ధర్మశాస్త్రోపదేశం, వీరు సరిగా లేకే దేశం పాడైపోవడానికి కారణమైంది. మరి మనం కూడా సరిగా లేకపోతే మనం పాడవుతాం, మన కుటుంబం పాడవుతుంది, సంఘానికి తీరని నష్టం కలుగుద్ది. రేపొద్దున మనం చావు తప్పి కన్నులొట్టలోయింది అన్నట్టు మనంతట మన ప్రాణాన్ని ఏదో తగ్గించుకుంటాం, కానీ అగ్నిలో నుంచి లాగినట్టుగా, తప్పించబడినట్టుగా మనం బయటపడతాం. కాబట్టి ఈ విషయంలో అందరం, ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని ఎరిగిన ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, పని నిలవాలి. ప్రతివాడు చేసిన పనిని అగ్ని పరీక్షిస్తుంది. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ప్రతివాడు తాను చేసిన పనికి, ప్రతివాడు. అలాగే మనం కూడా
క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కాకముందే ప్రభు బల్ల యొద్ద మనల్ని మనం పరీక్షించుకోవాలి, యోగ్యంగా పాలు పొందాలి. లేకపోతే ఏమవుద్ది? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. బలలో పాలు పొందేటప్పుడు ఆ రొట్టె ద్రాక్షరసం అది ఆయన శరీరం అని ఆయన రక్తం అని ఎంచి తాగుతున్నాడు. వివేచన ఉండాలి. క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పొందే మనం పవిత్రంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా దేవుని ఎదుట ఎలా ఉన్నాం, సాటి వ్యక్తుల ఎదుట ఎలా ఉన్నాము పరీక్షించుకోకుండా పర్లేదులే అని ఏదో చులకనగా ఎంచితే ఏమవుతామో చెప్తున్నాడు. 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30. ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. బలహీనం అయిపోతున్నాం, రోగులం అయిపోతాం, మరణిస్తాం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక.